భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజానీకమంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సంవిధానాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహాన రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం కావచ్చు, పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భం కావచ్చు, రాజ్యాంగానికి మొక్కి మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రతిన పొందిన మహనీయుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదుగుతున్న దేశం, అనేక వైవిధ్యాలతో కులాలతో మతాలతో ఉన్నటువంటి దేశాన్ని 75 సంవత్సరాలుగా ఇవాళ సర్వేజనే సుఖినో భవంతు అనేటువంటి దేశంలో ఇవాళ అందరినీ గొప్పగా ఆదరిస్తున్న, అందరినీ గొప్పగా చూసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పాడు పదే సమస్త సంపద, ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పినటువంటి మహనీయుడు, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సభ సందర్భంగా మరోసారి ప్రపంచంలోనే ఇంత గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగం అందించిన మహనీయుడి యొక్క ఆశయాలని మననం చేసుకొని వాటిని అమలు చేయడం కోసం మనందరం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నివేదిస్తూ ఇవాళ వారికి ఘనంగా భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తాం.